హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇలా అయితే ఫోకస్ ఆన్ లైఫ్ అందరికీ వెల్కమ్ అండి. సో, ఈరోజు మనం టాపిక్‌లోకి వెళ్ళబోయే ముందర మీరు నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఏంటో మనకి తెలియజెప్పేది ఈ 6 పాయింట్సేనండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పాయింట్స్ మీద ఫోకస్ చేస్తే చాలా చాలా బావుంటదనమాట. అందుకనే నేను ఈ టాపిక్ తీసుకొచ్చాను. ఓకే. ఫస్ట్ వన్ ఏంటంటేనండి, ఈ 6 పాయింట్స్‌లో ఫస్ట్ వన్ ఏంటంటే మన అలవాట్లండి. మన అలవాట్లనేవి మనకి చాలా చాలా కీ రోల్ అనేది పోషిస్తాయన్నమాట. మనం మంచి అలవాట్లు చేసుకుంటే గనక మనం మంచిగా మన భవిష్యత్తంతా కూడా చాలా బావుంటదండి. మనం చెడు అలవాట్లతోనే ఎక్కువగా ఉన్నామనుకోండి, దాని తాలూకా ఇంపాక్ట్ అనేది అంటే దాని ప్రభావం అనేది భవిష్యత్తు మీద చాలా ఎక్కువ పడతదనమాట. సో, మనకున్న మంచి హ్యాబిట్స్‌ని ఇంక్రీజ్ చేసుకుందాం. బ్యాడ్ హ్యాబిట్స్‌ని రిమూవ్ చేసుకుందామండి. వదిలించుకుందాం. సరేనా? నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి థాట్స్ అండి. మనకున్న ఆలోచనలు. మన ఆలోచనలే మనమేంటో మన తాలూకా రియాలిటీ మనకి ఏంటి జరుగుతుంది, ఇవన్నీ కూడా మన ఆలోచనలు బట్టే ఉంటదండి. మనకి మంచి ఆలోచనలొచ్చాయనుకోండి, మంచే ఖచ్చితంగా జరుగుతదండి. అలా కాకుండా నెగెటివ్ వైబ్స్ ఉన్న ఆలోచనలు ఎక్కువైపోయాయనుకోండి, మనలో నెగెటివ్ థింకింగ్ అనేది ఎక్కువైపోయి, ఆ థాట్స్ వల్ల చేసే పనులు కూడా బాగుండదండి. సో, మనం మన థింకింగ్ ఎబిలిటీని అనేది మంచి పాజిటివ్ మేనర్‌లో ఉండేటట్టుగా చేసుకుందాం. మన థాట్సే మన రియాలిటీని వాటిల్ని చూపిస్తాయన్నమాట. నెక్స్ట్ థర్డ్ వన్ మన ఫ్రెండ్స్ అండి. మన ఫ్రెండ్స్ తాలూకా ఇన్‌ఫ్లూయెన్స్ మన మీద చాలా ఉంటదండి. ఎందుకంటే ఫ్రెండ్స్ అనేవాళ్ళేంటంటే మంచి ఫ్రెండ్సు ఉంటారు. చెడు ఫ్రెండ్సు ఉంటారనమాట. మంచి ఫ్రెండ్స్ వల్ల మన తాలూకా డెస్టినీ అంటే మన విధి, మన గతి ఎలా ఉంటదనేది తెలిసిపోతూ ఉంటదనమాట. అదే చెడు ఫ్రెండ్స్ అనుకోండి వాళ్ళ వల్ల కూడా మన గతి ఏంటో మనకు తెలిసిపోతూ ఉంటదనమాట. సో, సహవాసం చేసేటప్పుడు మంచి వాళ్ళతో సహవాసం చేయమని మన పెద్దవాళ్ళు అనేవాళ్ళు ఎప్పుడు కూడా చెప్తుండేవారు. సో, మన ఫ్రెండ్స్ కూడా మన తాలూకా డెస్టినీకి ఇన్‌ఫ్లుయెన్సర్స్‌గా ఉంటారనమాట. సో, ఓకేనా? నెక్స్ట్ మన డిసిప్లిన్ అండి. డిసిప్లిన్ అనేది మనకి చాలా చాలా ముఖ్యమండి. డిసిప్లిన్ లేకుండా అడ్డదిడ్డంగా మనం ఉండకూడదండి. డిసిప్లిన్ ఉన్న వ్యక్తికి ఫ్రీడమ్ అనేది చాలా చాలా చక్కగా క్రియేట్ అవుతదనమాట. డిసిప్లిన్డ్‌గా ఉన్న పర్సన్‌కి ఎవ్వరు కూడా వేలెత్తి చూపరండి. ఖచ్చితంగా జడుస్తారు. వాళ్ళు ఏదైనా చేయడానికి కూడా చాలా చాలా మంచిగా ఫ్రీడమ్ అనేది వాళ్ళకుంటదనమాట. ఎందుకు డిసిప్లిన్డ్‌గా ఉంటారు గాబట్టి. ఎవరు కూడా వాళ్ళు ఏదైనా చెప్తే అందరూ వినడానికి కూడా రెడీగా ఉంటారనమాట. డిసిప్లిన్ అనేది అంత ఎక్కువ కీ రోల్ అనేది పోషిస్తదనమాట. అందుకే స్కూల్స్‌లో వాటిల్లో కూడా చాలా డిసిప్లిన్‌గా ఎందుకు ఉంచుతారు పిల్లల్ని. వాళ్ళకి మంచిగా ఒక ఫ్రీడమ్ అనేది ఇచ్చినా వాళ్ళు చక్కగా ఉండాలంటే ముందు డిసిప్లిన్ అనేది చక్కగా ఉంటేనే ఫ్రీడమ్ ఆటోమేటిక్‌గా వాళ్ళకి వస్తదనమాట. నెక్స్ట్ ఫియర్స్ అండి. అనేవేంటి భయాలు. భయాలు ఇన్ సెన్స్ అంటే మనం ఏదైనా పని చేయడానికంటే స్టార్టింగ్ అంటే కొంచెం భయపడతాం. కానీ ఎప్పుడు గూడా భయపడుతూ ఉంటే మాత్రం అది ఒక బ జైలులాగా మనల్ని బంధించేసేవే అయిపోతాయండి. అందుకని ఓవర్‌గా భయం అనేది పడితే మాత్రం అది చాలా చాలా భవిష్యత్తుని నాశనం చేస్తదనమాట. అలాగని చెడ్డ పనులకెప్పుడు కూడా కాదండి. అనవసరమైన ఇప్పుడు ఇప్పుడు జనరేషన్‌లో వాళ్ళు ఎలాగా పక్కదారులు పడుతున్నారో వాటిలికి భయం అనేది పడకుండా వెళ్ళాలని చెప్పట్లేదు నేను. మంచి పనులు చేసేటప్పుడు ఎప్పుడు కూడా భయపడకండి. ఓకేనా? ఒక వ్యక్తిని మోసం చేయడం గానీ, ఒక వ్యక్తిని చెడు అలవాట్లకి గురి చేయడం గానీ, అలా కాకుండా కుటుంబ సభ్యుల్ని బాధ పెట్టడం విషయంలో కూడా ఇలాంటివన్నిట్లికి కూడా భయపడాలి గానీ, అన్నెసెసరీగా చెడ్డ పనులు చేసి అందరికి ఇబ్బందులు పెట్టడం అనేది అది మంచిది కాదండి. దానికి కూడా భయపడాలి. చెడ్డ పనులు చేస్తే ఏమవుతుందో అని భయపడాలి. సో, భయం అనేది కొన్నిటికుండాలి. అదే చదువు విషయంలో చదువుకోకుండా ఏమో నేను పాస్ అవుతానో లేదో, నేను ఏమవుతానో లేదో అనుకుంటే అది అనవసరం భయమండి. భవిష్యత్తంతా స్మాష్ అయిపోద్దనమాట. సో, ఆ విధంగా అనవసరమైన భయాలన్నీ కూడా మిమ్మల్ని జైల్లాగా బంధించేస్తాయన్నమాట. నెక్స్ట్ వన్ ఏంటండి? చాయిసెస్ అండి. మీరెంచుకునే చాయిసెస్‌ని బట్టే మీ ఐడెంటిటీ ఉంటదనమాట. మీరేంటో ఏంటనేది
ఫ్రెండ్స్ వల్ల ఎలా తెలుస్తదో, అలాగే మీరు ఎంచుకునే చాయిస్‌ల వల్ల కూడా మీరేంటో కూడా ప్రజలకి తెలుస్తదనమాట. మంచిగా మంచి పనులు చేయండి. మంచిగా ఉండండి. మంచి చాయిసెస్‌ని ఎంచుకోండి. ఒక ఇప్పుడు ఒక వాళ్ళని ఒక ఇంజినీరింగ్‌ని ఎంచుకునే వాళ్ళుంటారు. వాళ్ళ డిపార్ట్‌మెంట్స్ ఎన్నుంటాయి. వాళ్ళు ఎంచుకునే దాన్ని బట్టి ఆ రంగంలో వాళ్ళు చాలా చాలా అద్భుతంగా రాణిస్తారనమాట. అలా కాకుండా బ్యాడ్ చాయిసెస్ అన్నీ తీసుకున్నారనుకోండి. బ్యాడ్ చాయిసెస్ అంటే ఏముంటదింకా? బలాదూర్ తిరగడం ఇలాంటివన్నీననమాట. చదువు, సాము లేకుండా తిరగడం ఇలాంటివే ఉంటాయిలెండి. తాగుబోతు వ్యసనాలు ఇలాంటివన్నీ గూడా బ్యాడ్ చాయిసెస్ కింద ఉంటాయనమాట. అలాంటివన్నీ కూడా చాలా చాలా లైఫ్‌లో చాలా స్పాయిల్ చేస్తాయండి మనల్ని. అందుకని మీరెంచుకునే చాయిసెసే మీ ఐడెంటిటీని తెలియజేస్తాయి. సో, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ నేను చాలా చాలా చేస్తాను. మీ అందరికీ ఉపయోగపడాలని ఆశిస్తున్నాను. ఓకే. బాయ్ ఫ్రెండ్స్.